నాగేశ్వర్ గారు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డికే శివకుమార్ భేటీ అని కొంతమంది, మంతనాలని కొంతమంది, పక్కకెళ్ళి వ్యూహాత్మకంగా ఏదో చేసుకున్నారని కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇవాళ పత్రికల్లో రాసుకున్నారు. సార్, ఇది అన్యాపదేశంగా జరిగిందా ఈ భేటీ, లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అండ్ ఈ భేటీ కారణం ఏమై ఉండవచ్చు? ఈ భేటీనా మంతనాలు వాట్ ఎవర్ అంటే ఈ భేటీకి ఇదేమీ ఐసోలేటెడ్ ఈవెంట్ కాదు కదా. మనకు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు పగ్గాళ్ళు షర్మిలకే, లేదంటే కనీసం ఆమె ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యి ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, లేదా ఆంధ్రప్రదేశ్ పీసీసీ పదవి ఆమెకి ఇస్తారు. ఇవన్నీ కూడా మనకు 2-3 రోజులుగా పేపర్లో వస్తున్న వార్తలే. అలాగే నారా లోకేష్కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ మీకు ఎప్పుడన్నా చరిత్రలో పంపారా? ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి కుటుంబం తరఫున పంపారు. మళ్ళీ దానికి నారా వారి కుటుంబం తరఫున లోకేష్ కృతజ్ఞత చెప్పాడు. ఇట్ ఈస్ నాట్ ఎ బానుహోమీ బిట్వీన్ షర్మిల అండ్ లోకేష్, ఇట్ ఈస్ ఎ బానుహోమీ బిట్వీన్ ఏ సెక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అండ్ నారా ఫ్యామిలీ. సో ఇది రెండవది. సో మూడవది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్సాహం పెరిగింది. ఇది మూడవ డెవలప్మెంట్. నాలుగవ డెవలప్మెంట్, తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహపడ్డారు. సో ఈ 4 డెవలప్మెంట్స్ లింక్ చేసి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? మీరు ఒక గ్రాఫ్ తీసుకొని ఈ 4 డెవలప్మెంట్స్ను, అంటే డికే శివకుమార్ను కలిసిన చంద్రబాబు ఒకటి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకే 2, సో షర్మిల లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ వైఎస్ఆర్ కుటుంబం తరఫున, దానికి నారావారి కుటుంబం తరఫున లోకేష్ కృతజ్ఞతలు 4, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపును స్వాగతించిన షర్మిల, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలుపుతో ఉత్సాహపడిన తెలుగుదేశం 4, 5, బీజేపీని కలుపుకోవాలని ఎంత చూసినా బీజేపీ ఉలుకు పలుకు లేదు. సో ఈ 5 డెవలప్మెంట్స్ యొక్క కనెక్ట్ చేస్తే గ్రాఫ్ ఏమర్థమవుతుంది మనకు? మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. 2018లో తెలంగాణలో జరిగిన మహాగఠబంధన్ ప్రయోగం గుర్తొస్తుంది. 2018లో అది విఫలమైంది కనుక ఆంధ్రప్రదేశ్లో అది రిపీట్ కాలేదు. 2018లో గనక మహాగఠబంధన్ సక్సెస్ అయి ఉంటే అది 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగేదే. కానీ ఆంధ్రప్రదేశ్లో జరగకపోవడానికి కారణం తెలంగాణలో బెడిసి కొట్టడం. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఊపు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఓటింగ్ తెచ్చుకున్నా కూడా అది జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటింగ్గా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ ఉన్నవారంతా కాంగ్రెస్ వాళ్ళే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల తెలుగుదేశం కూడా ఉత్సాహపడటానికి కారణం అది. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శక్తుల పునరీకీకరణ, రీఅలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ జరుగుతున్న వాతావరణం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా విడిగా పోటీ చేసి ఇప్పటికిప్పుడు ఒక నెరేటివ్ బిల్డ్ చేసి వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయి ఉన్న రాజకీయ వాతావరణంలో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపుతామన్న నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి రేపు 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మోడీ వైపు, బీజేపీ వైపే ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న వ్యక్తిగత వైరం అందుకు కారణము. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ వ్యతిరేక శిబిరంలో కాంగ్రెస్ ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీని కూడా ఇండియా కూటమి వైపుగా నడిపించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు అందుకే ఈ కొత్త అలైన్మెంట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల ముగ్గురు నుంచి జగన్ పైన ముప్పేట దాడికి స్కోప్ కనబడుతుంది. అంటే మనం కాస్తంత ముందు చూపుతో ఆలోచిస్తే రాబోయే సినిమా ట్రైలర్ చూసాం కనుక సినిమా ఎలా ఉండవచ్చు అనేది అర్థమైంది. ట్రైలర్లో మనం ఇవన్నీ చూసాం. ట్రైలర్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం, వైఎస్ షర్మిల లోకేష్కు గిఫ్ట్ పంపడం, డికే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలవడం,
ఇవన్నీ కలుపుతూ ఒక ట్రైలర్ వచ్చింది మనకు. సో సినిమా ఎలా ఉండవచ్చు అంటే, సినిమాలో ఒకవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల ఒకే వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి పైన ముప్పేట దాడి చేసే సీన్ ఎంతో దూరము లేదు అని అవకాశం కనబడుతోంది. ఒకవేళ ఆ సీన్ లేకపోతే వివిధ వైపుల నుంచి జగన్మోహన్ రెడ్డి సేనల్ని ఒకవైపు నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మరోవైపు నుంచి వైఎస్ షర్మిల ఎదుర్కొనేటువంటి అవకాశం కొట్టిపారలేము. ఇక మిగిలింది ఏంటి అంటే బీజేపీ. సో బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ కలవదు అని తెలిసే డీకే శివకుమార్తో చంద్రబాబు నాయుడు కలిశాడా, లేదా డీకే శివకుమార్ కలవడం ద్వారా బీజేపీకి ఒక సంకేతం పంపించాలా, మీరు వస్తారా మమ్మల్ని కాంగ్రెస్ వైపు పొమ్మంటారా అని, మీరు ఎన్డీఏలో మమ్మల్ని చేర్చుకుంటారా, మేము ఇండియా కూటమి పోవాలా అనేటువంటి ఒక అల్టిమేట్ సంకేతం. అల్టిమేట్ అంటే పెద్ద పదం, కానీ బీజేపీ నాయకత్వానికి ఒక సంకేతం. మీరు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదు కనుక మేమే ఒక రోడ్ మ్యాప్ ఇస్తున్నాం, మీరు వస్తారా రారా అనేది ఇండికేషన్ నాకు కూడా తెలియదు. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ రీఅలైన్మెంట్, రాజకీయ శక్తుల పునరీకీకరణ జరిగే అవకాశాన్ని తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీని కాదని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో వెళ్ళే సాహసం చేయగలుగుతారా సార్? అంటే కాదని చంద్రబాబు నాయుడు అనలేక కదా, కాదని బీజేపీ అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఓకే, చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగానే బీజేపీని కావాలనే కోరుకున్నాడు. మోడీ విజనరీ అన్నాడు, ఇంతకనే ఏమంటాడు? ఇప్పుడు రేపు ఇటువైపు రాహుల్ గాంధీ విజనరీ అంటాడు, ఏముందల్లా? సో ఇదివరకు ఏం బీజేపీ పట్ల చంద్రబాబు నాయుడు సోమర్సాల్స్ అంటారు, ఎన్నిసార్లు మా వైఖరి మార్చుకోలేదు. ఇలా కొత్తగానా? ఒకప్పుడు కమ్యూనిస్టులతో ఉన్నారు, తర్వాత క్యాపిటలిజం లేదు, కమ్యూనిజం లేదు, టూరిజమే అన్నారు. తర్వాత సడన్గా కార్గిల్ యుద్ధ అనంతరం వాజ్పేయి అనుకూల వాతావరణం ఉండగానే కమ్యూనిస్టులను పక్కకు పడేసి బీజేపీతో వెళ్ళారు. సో 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయాక అలా మరి తప్పు చేయాల్సింది కాదు, మాది సెక్యులర్ పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో ఇక హిస్టారిక్ బ్లండర్ మేము చేయము, బీజేపీతో కలవము అన్నారు. అంతకుముందు గుజరాత్లో 2002లో మారణహోమం జరుగుతున్న తర్వాత ఇక మోడీని మారుస్తారేమో బీజేపీ అనే వార్తలు వస్తున్నప్పుడు అసలు మోడీని మార్చకపోతే మేము విడ్డ్రా చేసుకుంటామన్నంత వాతావరణం తెలుగుదేశం కల్పించింది. కానీ బీజేపీ మోడీనే కంటిన్యూ చేసింది. తెలుగుదేశం స్పీకర్ పదవి తీసుకొని ఊరుకోవాల్సి వచ్చింది. 2004 తర్వాత బీజేపీని వదిలేశారు. 2014లో మళ్ళీ బీజేపీతో కలిశారు. కలిసే ముందు ఏమన్నారు? మళ్ళీ దేశం కోసం, ధర్మం కోసం బీజేపీతో కలిశారు. 2018కి వచ్చే వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని ఏదో ఒక కారణం చెప్పి, అంటే తనకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది కనుక దాన్ని దృష్టి మళ్లించాలనే లక్ష్యం కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ సెంటిమెంటు పండుతుందని ఆశించవచ్చు. బీజేపీ వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు మామూలుగా చేయలేదు. మోడీ కుటుంబాన్ని సైతం టార్గెట్ చేసి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. 2019కి ఎన్నికలైపోయాక మళ్ళీ కంప్లీట్ మౌనము. అప్పటి నుంచి మళ్ళీ సంకేతాలు బీజేపీతో కలుస్తామని, చివరకు జేపీ నడ్డా, అమిత్ షాలతో సమావేశము, మోడీని విజనరీగా పొగడము, ఇవన్నీ జరిగాయి. అయినా బీజేపీ కలిసి రావడం అనేది కష్టమని అర్థమవుతున్న సమయంలో మళ్ళీ డీకే శివకుమార్తో కలవడము, మళ్ళీ రేపో మాపో రాహుల్ గాంధీ విజనరీ అని అంటారు. సో ఇది చంద్రబాబు నాయుడు బీజేపీ పట్ల అనుసరించిన విధాన పరిణామ క్రమము. ఇవన్నీ మనం చూసిందే కదా. అయితే జగన్మోహన్ రెడ్డి పని చేయలేదా? జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు, కానీ ఇదేమో చాలా సుదీర్ఘ వ్యవహారం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టి టీడీపీని సవాల్ చేశాడు, నువ్వు నా పెడతావా, నాకు మద్దతు ఇస్తావా అని. మళ్ళీ తర్వాత ఏం చేశారు? 2019 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఇటీవల అవిశ్వాస తీర్మానం లోక్సభలో పెడితే ప్రతిపక్షాలు వైసీపీ, టీడీపీ రెండు కూడా మోడీకి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా ఓటేశాయి. అందువల్ల వీరు మారారు, వాళ్ళు మారారు. అయితే టీడీపీలోమో చాలా మలుపులు కనబడుతున్నాయి సుదీర్ఘ ప్రయాణంలో. మీరు ఏమని అర్థం చేసుకోవాలి? ఒక్క నెల 2 నెలలు, నెల కూడా
2 నెలలు కూడా అయిందో లేదో, కొన్ని వారాల క్రితమే లోక్సభలో అవిశ్వాస తీర్మానము, ఢిల్లీ సర్వీసుల బిల్లు వస్తే రెండింటి విషయంలోనూ వైసీపీతో సహా టీడీపీ కూడా బీజేపీకి అనుకూలంగానే ఓటేశారు. మోడీని విజనరీ అని ఎప్పుడు పోయినారు? ఈ మధ్యనే కదా. జేపీ నడ్డాతో ఈ మధ్యనే రాష్ట్రపతి భవన్లో కూడా ముచ్చటించారు. ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి కదా. అందులో ఈ మధ్యనే కదా మోడీ అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు నాయుడు కలిశారు. మరి అక్కడ కట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు డీకే శివకుమార్తో కలిశారు. అందువల్ల రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరని చెప్తుంటారు కదా, ఇదే ఉదాహరణ. అవును సార్. ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆనాటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు సార్. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ఎన్నికల్లో మహాగఠబంధన్ అప్పుడు వికటించింది కదా సార్. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉంటాయా? అనుకూలంగా ఉండే అవకాశం? అంటే ఎన్నికల్లో ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదండి. పొత్తులు అనేది రాజకీయ పరిణామాలను బట్టి మారుతూ ఉంటాయి. అలా ఇప్పుడు 2004లో కాంగ్రెస్ వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. అది కాంగ్రెస్కు ఉపయోగపడింది, వామపక్షాలకు ఉపయోగపడింది. 2009లో తెలుగుదేశం వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి, ఇద్దరికి ఉపయోగపడలే. సో అందువల్ల పొత్తులు అనేది ఇప్పుడు వైసీపీ, బీజేపీ, జనసేన కలిసి 2014లో పోటీ చేశాయి. 2019లో 3 పార్టీలు విడిగా పోటీ చేశాయి. అసలు కమ్యూనిస్టులతో కలిసిన పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులను వదిలేసి బీజేపీతో కలిశారు. అంటే ఎరుపు నుంచి కాషాయ వైపు మారారు. సో మోడీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టిన జగన్మోహన్ రెడ్డి మోడీ పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ఇటీవల లోక్సభలో కూడా ప్రకటించారు. రాజకీయాల్లో ఏముంటుంది ఇలాంటివి? ఇప్పుడు టీడీపీ, వైసీపీ వైఖరి మీరు చూడండి. మీకు ద్రౌపది ముర్ము 2 పార్టీలు ఒక్కరికే ఓటేస్తాయి కదా. అంతకుముందు రామ్నాథ్ కోవింద్ 2 పార్టీలు ఒక్కరికే ఓటేస్తాయి కదా. సో మన చరిత్ర అంతా చూస్తే ఏం కనబడుతుంది? 10 ఏళ్ల చరిత్ర. మీ టీడీపీ, జనసేన దాదాపు ఒకే వైఖరి టీడీపీ, వైసీపీ. జాతీయ రాజకీయాల వైఖరిలో తేడా లేదు. రాష్ట్రంలో విమర్శించుకుంటారు తప్ప వైసీపీ, టీడీపీ ఢిల్లీలో ఒకటే. పార్లమెంట్లో పోతే ఈ ఎంపీలు, ఆ ఎంపీలు ఒకటే పని చేస్తారు. మీరు పార్లమెంట్లో వైసీపీ, టీడీపీ ఎంపీల ఓటింగ్ తీసుకోండి, 2 పార్టీలు కూడా ఒకే రకంగా ఓటేస్తాయి, భిన్నంగా ఓటేలే కదా. అవును సార్. ఏపీలో కుస్తీ, కేంద్రంతో దోస్తీ, ఈ 2 పార్టీలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగేశ్వర గారు, ప్రధానంగా ఇవాల్టి వార్త భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణ నాయకులకు అగ్రనేత అమిత్ షా క్లాస్ అనే ఒక వార్తను చూస్తూ ఉన్నాం సార్. విభేదాలను పక్కన పెట్టండి, అలా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి. సో ముఖ్యంగా అమిత్ షా ఈ వర్గపోరు విషయాన్ని ప్రస్తావించారు. సో వర్గపోరు వల్లనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయిందా అంటే మీ విశ్లేషణ? అంటే కరెక్ట్గా వర్గపోరు కారణం కాదని ఎవరు అనలేరు. కానీ ఈ వర్గపోరును పెంచి పోషించింది అమిత్ షా నాయకత్వంలోని అధిష్టానమే. వర్గపోరు ఉన్నమాట నిజం. వర్గపోరు ఇప్పుడే కాదు, తెలంగాణ బీజేపీకి మొదటి నుంచి ఉన్న లక్షణం అది. నేను చాలాసార్లు చెప్పాను, 3 నాయకులు ఉంటే 5 గ్రూపులు ఉంటాయి బీజేపీలో. సో బీజేపీలో ఈ వర్గపోరు కూడా కొత్తగా ఇతర పార్టీల నుంచి దుబ్బాక, హైదరాబాద్ ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి నాయకులు చేరిన తర్వాతే మొదలు కాలే వర్గపోరు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఇతర పార్టీల నాయకులు వచ్చాకనే ఈ వర్గపోరు పెరిగింది అని అనుకుంటారు. బండి సంజయ్ వర్సెస్ ఈటల అని వాళ్ళు కూడా పత్రికల్లో రాశారు. వాస్తవం ఇది. అంటే ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చాక వర్గపోరుకు కొత్త డైమెన్షన్ యాడ్ అయింది. అంటే పాత బీజేపీ, కొత్త బీజేపీ. కానీ దీనికి ముందు నుంచి కూడా వర్గపోరు ఉంది. అంటే ఈ కొత్తగా ఇతర పార్టీల కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి రాకముందు నుంచే బీజేపీలో వర్గపోరు, అంటే ఒరిజినల్ బీజేపీలో కూడా ఈ వర్గపోరు ఉంది. సో అందువల్ల బీజేపీ వర్గపోరును సెట్ చేయడంలో జాతీయ నాయకత్వం ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వర్గపోరును పెంచి పోషించింది. ఇప్పుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో క్యాంపెయిన్ నడిచింది. ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి ఇలాంటి నేతలు చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాకు చెప్పారు. సో ఆఖరికి ఆ వర్గపోరును పెంచి పోషించే వైఖరి మా బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకుంది. ఒక వర్గం వాదన విని మరో వర్గం పైన వేటు వేసింది. సో అందరికీ తెలిసి ఈటల వర్గం చేసిన వాదనను విని బండి సంజయ్ వర్గం పైన వేటు వేశారు. సో అది జాతీయ నాయకత్వం వర్గపోరును పెంచే విధంగా చేసిన రాజకీయ కార్యక్రమం.
సో అందువల్ల ఇవాళ అమిత్ షా ఇక్కడికి వచ్చి రాష్ట్ర నేతలు తప్పు చేస్తే చేయగలిగింది ఏంటి? ఇక మూడోది వర్గపోరు ఒకటే కాదు. ఇప్పుడు అమిత్ షా మాటలు ఎలా ఉన్నాయంటే జాతీయ పార్టీ తప్పేమీ లేదు, ఆ తప్పంతా రాష్ట్ర బీజేపీ నాయకులదే అని చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంలో రాష్ట్ర నేతల తప్పు తక్కువ, జాతీయ నాయకుల తప్పే ఎక్కువ. ఎందుకంటే వర్గపోరు ఉన్నా కూడా దుబాకలో గెలిచారు. దుబాకలో గెలిచినప్పుడు వర్గపోరు లేదా? బీజేపీలో జిహెచ్ఎంసీలో గెలిచినప్పుడు వర్గపోరు లేదా? అలాగే మీకు హుజూరాబాద్లో గెలిచినప్పుడు వర్గపోరు లేదా బీజేపీలో? అప్పుడేం వర్గపోరు లేక బీజేపీ చాలా ఐక్యంగా ఉందా? మునుగోడులో భారీ ఓటింగ్ తెచ్చుకున్నప్పుడు వర్గపోరు లేదా? సో మరి వర్గపోరు ఉన్నా కూడా ఈ సానుకూల ఫలితాలు ఎలా బీజేపీ తెచ్చుకోగలిగింది? అందువల్ల వర్గపోరు ఒక కారణమే. కానీ దానికన్నా ముఖ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమై రాష్ట్రానికి పంపిన ఇన్ఛార్జీల మధ్య కూడా వర్గపోరు, పోనీయండి రాష్ట్ర నేతల మధ్య వర్గపోరు అంటాం. సో బీజేపీ నుంచి జాతీయ నాయకత్వం నుంచి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ఇలా జాతీయ నాయకులు ఇన్ఛార్జీలుగా వస్తారు. ఆ ఇన్ఛార్జీల మధ్య కూడా వర్గపోరు ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తెలంగాణను చూసేటువంటి ముగ్గురులో మూడు గ్రూపులు మళ్ళీ. సో ఈ రకంగా మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఇన్ఛార్జీలుగా పంపే వారి మధ్యనైనా కనీసం ఐక్యత చూసేలా చూసిందా అంటే అది చేయలేకపోయారు. సో అక్కడ కూడా వర్గపోరు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరహా బీజేపీ ఆల్ ఇండియా సెంటర్ కూడా పనిచేస్తుంది. ఏంటంటే రాష్ట్రంలో ఏ నాయకుడు బలంగా ఉండకూడదు, అలా ఉంటే బలంగా ఉండకుండా చేస్తే జాతీయ నాయకత్వం చెప్పినట్టు చెల్లుతుంది. ఇవాళ మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఎన్ని చోట్ల వర్గపోరు లేదు. ఆ గ్రూపుల్ని బీజేపీ పెంచి పోషిస్తోంది. ఇటీవల కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే యడియూరప్ప కోవిడ్ టైంలో 40,000 కోట్ల కుంభకోణం చేశాడని సొంత పార్టీ ఎమ్మెల్యేని ఆరోపించాడు. ఏం చేసింది బీజేపీ నాయకత్వం? ఆయన మీద చర్య తీసుకోవాలని అడుగుతున్నారు. చర్య ఎవరి మీద తీసుకోవాలి? 40,000 కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా? ఆరోపణ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా? ఆ 40,000 కోట్ల కుంభకోణం జరిగిందా లేదా అనేది విచారణ జరిపి ఆ విచారణ ఆధారంగా చర్య తీసుకోవాలి కదా. మీకు అందువల్ల ఇలా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా చూడండి సీనియర్ నాయకుల్ని కూడా పక్కకు పెట్టి వాళ్ళని కన్విన్స్ కూడా చేయకుండా కొత్త వాళ్ళని తెచ్చిపెట్టారు. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీని నిసార్లు అధికారంలోకి తెచ్చాడు. ఆయన ఏమన్నాడు? నా జీవితంలో ప్రాణం ఉండగా నేను ఢిల్లీకి వెళ్ళి ఏది అడుక్కోను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అది కాక ఆఖరికి రామ మందిర నిర్మాణానికి ఇన్విటేషన్లు పంపేటప్పుడు కూడా బీజేపీ నాయకత్వంలో వర్గపోరు. అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానాలు కూడా పంపలేదు. విచిత్రంగా ఉంటుంది. అంటే అద్వానీ ఉద్యమం వల్లనే రామ మందిర నిర్మాణ కళ సాకారమైంది. అలాంటి అద్వానీ మోడీని వ్యతిరేకించాడు కనుక ఆయనకు కూడా ఇన్విటేషన్ ఇవ్వలే. తీవ్ర నిరసన వచ్చాక ఆఖరికి ఆయనకు ఇన్విటేషన్ ఇచ్చారు. మీరు ఇవాళ దేశంలో చూడండి, ఒక్క యోగి ఆదిత్యనాథ్ మినహా రాష్ట్రంలో కాస్తంత బలం ఉండి మోడీ, అమిత్ షాలను ప్రశ్నించగలిగే నాయకత్వం ఎక్కడా రాష్ట్రాల్లో లేకుండా చేశారు. అందువల్ల ఈ వర్గపోరు బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఈ వర్గపోరు పెంచి పోషించబడింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పట్ల రాష్ట్ర బీజేపీ నాయకత్వం రాజీ లేకుండా పోరాడింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మనం చూసాం. కేసీఆర్ పైన రాజీ లేకుండా పోరాడడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ తెచ్చుకోగలిగింది. కానీ అక్కడ కూడా మళ్ళీ ఎవరు చేశారో జాతీయ నాయకత్వమే. సడన్గా బండి సంజయ్ని మార్చి ప్రజా సంగ్రామ యాత్రను ఆపి కవిత అరెస్ట్ విషయంలో జరిగిన తతంగం ఇవన్నిటికీ ఎవరు బాధ్యులు? జాతీయ నాయకత్వం బాధ్యత లేదా? సో బండి సంజయ్ మొదట్లో కవిత అరెస్ట్ చేస్తారని జాతీయ నాయకత్వం నుంచి ఆ సంకేతాలు వస్తేనే కదా ఆయన అన్నది. రాకపోతే జాతీయ నాయకత్వం ఆపేది కదా. బండి సంజయ్ అన్న తర్వాత ఇతర నాయకులు కూడా అదే అన్నారు కదా. సో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా అన్నాడు కదా, ఈ ఆరోపణలు ఢిల్లీ నుంచి కాంటాక్ట్ ఉన్నాయి ఇవన్నీ అని. అందువల్ల అడుగడుగునా జాతీయ నాయకత్వం ఈ ప్రాసెస్లో భాగస్వామి. ఇప్పుడు అంతైనాక పోస్ట్ మార్టం చేసి రాష్ట్ర నాయకత్వాలు మీరే తప్పు అని అంటే అది ఏ రకంగా ఉండే? పాపం ఆడికి రాష్ట్ర బీజేపీ నాయకులు కష్టపడి 1% 1 సీట్ని 8 సీట్లు తెచ్చుకున్నారు. 7% ఓట్లు 14% ఓట్లు తెచ్చుకోగలిగారు. అందువల్ల ఆపరేషన్ ఫెయిల్ అయింది ఎక్కడ అంటే
జాతీయ నాయకత్వం వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన ఎవరి వల్ల జరిగింది? రాష్ట్ర బీజేపీ నాయకుల వల్ల జరిగిందా? రాష్ట్ర బీజేపీ నాయకుల చర్యల వల్ల జరిగిందా? బండి సంజయ్ కేసీఆర్కు వ్యతిరేకంగానే పోరాడాడు, ఈటల రాజేందర్ కేసీఆర్కు వ్యతిరేకంగానే పోరాడాడు. వాళ్ళిద్దరి మధ్య వర్గపోరు ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ కేసీఆర్ను వ్యతిరేకించిన వాళ్ళు ఒకటే లైన్లో ఉన్నారు కదా. మరి లేనిది ఎవరు? అధిష్టానమే కదా. సో లేనిది జాతీయ నాయకత్వమే, స్పష్టత లేనిది. అందువల్ల జాతీయ నాయకత్వం తప్పిదాలని రాష్ట్ర నాయకత్వం పైకి తోసేస్తే ఏం ఉపయోగపడుతుంది? అమిత్ షా మరో కామెంట్, ఇవి కాంగ్రెస్ అనుకూల ఫలితాలు కావు. దేశమంతా కాంగ్రెస్ గాలి వీస్తే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో కూడా గెలిచేది కదా, తెలంగాణలో మాత్రమే గెలిచింది అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ గెలిచింది, కానీ కాంగ్రెస్ది అసలైన విజయం కాదు. ఇది అమిత్ షా కామెంట్స్. ఎలా ఉందంటే ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ గాలి వీచింది కనుక తెలంగాణ అంతా బీఆర్ఎస్ గాలి ఎందుకు వీచలేదు అన్నట్టు ఉంటుంది. రాష్ట్రానికి ఎన్నికలు ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీచింది, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వీచింది ఎవరన్నారు? అంటే ప్రతి రాష్ట్రంలో ఒకే రకంగా ఉంటుంది ఆ దేశమంతా రాజకీయ పరిస్థితి. దేశమంతా ఒకే మతం, దేశమంతా ఒకే భాష, దేశమంతా ఒకే నాయకుడు అని బీజేపీ కోరుకుంటుంది, కానీ దేశమంతా ఒకే రాజకీయ వాతావరణం ఉండదు కదా. సో కాంగ్రెస్కు అనుకూల ఓటు కాదు, మరి ఎవరికి అనుకూల ఓటు ఇది అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు అంటున్నారు. కరెక్టే, బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు బీజేపీకి ఎందుకు పడలేదు, కాంగ్రెస్కి ఎందుకు పడ్డది? దానికి ఆన్సర్ చెప్తే అమిత్ షాకి అర్థమవుతుంది బీజేపీ ఎందుకు దెబ్బతిండదని. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు దుబ్బాకలో కాంగ్రెస్కు పడలే, హుజూరాబాద్లో కాంగ్రెస్కు పడలే, జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కు పడలే, మునుగోడులో కాంగ్రెస్కు పడలే. మరి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పడ్డదల్లా ఎందుకు దారి మళ్ళీంది కాంగ్రెస్ వైపు? మొదలు ఆ ప్రశ్న వేసుకోవాలి తప్ప ఇది కాంగ్రెస్ విజయం కాదంటే ఎవరి విజయం? మరి ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేక విజయం, బీఆర్ఎస్ వ్యతిరేక ఎవరున్నారు? ప్రజలు ఎవరిని నమ్మారు? ప్రజలు నమ్మింది కాంగ్రెస్నే కదా. అందువల్ల కాంగ్రెస్కు పాజిటివ్ ఓటు కాదు అని చెప్పే ప్రయత్నం అది. కానీ అది ఏ ఓటైనా అధికారంలో కాంగ్రెస్ ఉన్నది ఎవరున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడా కాదా? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వమా? బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం అంటే అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు కదా. సో అది బీజేపీ అంటే తన ఓటమిని సమర్థించుకోవటానికి చేస్తున్నటువంటి రకరకాల విన్యాసాలు. అలాగే కాంగ్రెస్ ఓటు గెలుపును జీర్ణించుకోలేక అది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన తప్పిదాల వల్ల కాంగ్రెస్ గెలిచింది అన్న భావన బీజేపీ కార్యకర్తల్లో, నాయకుల్లో బలంగా ఉంది. మీరు ఏ బీజేపీ కార్యకర్తను అడగండి, ఇవాళ కాంగ్రెస్ గెలవడానికి మా వాళ్ళు చేసిన పనే ఇది అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే అది కొంత నిజం కూడా ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వం చివరి నిమిషంలో ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుందేమోనని, కేసీఆర్ అయినా గెలిచినా మంచిదే అని తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన పరిణామాలు ఇవి. లేకపోతే బీజేపీకి ఇంకొక 10 సీట్లన్నా 15 సీట్లన్నా వచ్చేది, అప్పుడు హంగొచ్చేది. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి అధికారంలో ఉండేది. ఇది అందరికీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఇక్కడ కాంగ్రెస్కి 60 సీట్లు వచ్చాయి, ఓ 10 సీట్లు కనుక తగ్గుంటే, 10 సీట్లు పెరిగి జరిగేది ఏమైండేది? సో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేది కదా. అందువల్ల బీజేపీకి వచ్చిన ఒక అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్న కారణాలను అర్థం చేసుకోవడంలో, అర్థం చేసుకున్న చెప్పడంలో బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్న పనిది. అందువల్ల ఇది బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్ అనుకూల ఓటు కాదంటే, మరి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అది బీజేపీ అనుకూల ఓటు కాదు, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు. భారతదేశంలో మోడీ అధికారంలోకి రావడానికి కూడా కాంగ్రెస్ అసమర్థత, బీజేపీ సమర్థత కాదు అని ఆర్గ్యుమెంట్ చేయగలమా? కొంతమంది నిజం కూడా ఉండొచ్చు. కాంగ్రెసే బలంగా ఉంటే దేశంలో మోడీ ఎందుకు గెలుస్తాడు అని చెప్పి మోడీది ఏం లేదందామా? సో అందువల్ల నిజమే అమిత్ షా చెప్పింది, తెలంగాణలో ఇది కాంగ్రెస్ గెలుపు కాదు, బీఆర్ఎస్ వ్యతిరేక తీర్పు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ అనుకూల తీర్పు కాదు, కాంగ్రెస్ వ్యతిరేక తీర్పును కంక్లూజన్ కద్దాం. కానీ ఒక రాష్ట్రంలో ఒక రకమైన కంక్లూజన్, ఇంకో రాష్ట్రంలో ఇంకో రకమైన కంక్లూజన్ కరెక్ట్ అవుతుందా? 2014లో 2019లో మోడీ గొప్పతనం ఏమీ లేదు, బీజేపీ గొప్పతనం ఏం లేదు, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు వల్ల గెలిచారు. అది కంక్లూజన్ యాక్సెప్ట్ చేద్దామా? భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారనే వార్త. త్వరలో కాంగ్రెస్లోకి ఈటెల రాజేందర్, అలాగే కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా
చేరబోతూ ఉన్నారంటూ ఒక ఊహాగానం సార్ ఇది. భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి కాబట్టి ముదిరిన బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ గొడవ అనే వార్తను బేస్ చేసుకుని ఈ ప్రచారం జరుగుతోంది సార్. బండి సంజయ్ కూడా కాంగ్రెస్లోకి వస్తాడని కూడా ఏదో పత్రికలు రాశారు. సో అందువల్ల ఎవరు ఏమవుతారో తెలియదు. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో చేరాడు. సో మళ్ళీ కాంగ్రెస్ రావడానికి ఏం గ్యారంటీ ఉంది? అందువల్ల ఈ వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సొంత పార్టీ వాళ్ళే వెళ్తున్నారు కదా. అందువల్ల ఇక ఈటెల రాజేందర్ వాస్తవంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన రోజే ఆయన సొంతగా పార్టీ పెడదామని అనుకున్నాడు. ఎందుకంటే ఆయనే నాతోని క్లియర్గా చెప్పాడు, ఇంత బతికి మళ్ళీ ఇంకో దగ్గర పంచన చేయడందుకు అనే మీనింగ్ వచ్చేలా చెప్పాడు. నేనే పార్టీ పెడదామని అనుకున్నాను, ప్రయత్నాలు కూడా చేశాను అని. సో ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరదామని ప్రయత్నం కూడా చేశారు. మీకు ఆ రోజుల్లో గుర్తుండి ఉంటుంది. ఈటల కేసీఆర్ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చాక ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా చర్చలు చెప్పారు, రేవంత్ రెడ్డితో, వీరితో. సో అదంతా అందరికీ తెలిసిన విషయాలే. అందువల్ల చివరికి ఆయన బీజేపీలో చేరాలని కోరుకున్నాడు. బీజేపీలో ఏ సైద్ధాంతిక నిబద్ధతోనో మోడీని ఇప్పుడు మాట్లాడచ్చు, అవన్నీ మోడీ విధానాలు నచ్చు. ఎంతమంది చూడలే మనం మోడీ విధానాలు నచ్చి చేరినామంటారు, మళ్ళీ మోడీ విధానాలు నచ్చక బయటకు వచ్చామంటారు. సో అందువల్ల ఈటల రాజేందర్ కూడా బీజేపీ పైన ప్రేమతోనో మోడీ పైన విశ్వాసంతో చేరలేదు. బీజేపీ భాషలో చెప్పాలంటే దేశం కోసం, ధర్మం కోసం చేరలేదు. ఆయన రాజకీయ లక్ష్యం కోసం చేరాడు. ఆయన రాజకీయ లక్ష్యం ఏంటి? ఈటలే కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి, చాలామంది ఆయన రాజకీయ లక్ష్యం ఇది. విజయశాంతి ఓపెన్గా చెప్పారు, మేమంతా బీజేపీలో చేరింది ఒక రాజకీయ లక్ష్యం కోసం చేరాం. ఆ రాజకీయ లక్ష్యం ఏంటి? కేసీఆర్ను ఓడించడం. కేసీఆర్ను ఓడించే రాజకీయ లక్ష్యం ఆనాడు కాంగ్రెస్తో సాధ్యం కాదని గుర్తించిన ఈ నేతలు బీజేపీలో చేరాడు. సో ఆ రోజు కాంగ్రెస్ హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోవడం, నాగార్జున సాగర్లో వెటరన్ నాయకుడు జానారెడ్డి ఓడిపోవడం, జిహెచ్ఎంసీలో 2 సీట్లే రావడం అప్పుడున్న రాజకీయ పరిస్థితి అది. సో ఈ రాజకీయ పరిస్థితుల్లో తమ రాజకీయ లక్ష్యమైన కేసీఆర్ను ఓడించడం అనేది బీజేపీతోనే అవుతుంది. బీజేపీ జాతీయ పార్టీ, బీజేపీకి వనరులున్న పార్టీ, మోడీ అమిత్ షా లాంటి బలమైన నాయకత్వం ఉన్న పార్టీ, వారికి బీజేపీ అఖిల భారత నాయకత్వం కూడా హామీ ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను గద్దెదించేదాకా పోరాడతామని. కానీ వాళ్ళకి అనుభవంలో అర్థమైంది ఏంటంటే వారికి ప్రధాన శత్రు కాంగ్రెస్, కేసీఆర్ కాదు. కేసీఆర్ను ఓడించడం బీజేపీ లక్ష్యమే కాదు. బీజేపీ లక్ష్యము తాము అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రమే కేసీఆర్ను ఓడించే లక్ష్యం పెట్టుకుంటారు. తాము అధికారంలోకి రాము అనుకున్నప్పుడు బీజేపీ లక్ష్యం మారిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడించిన బీజేపీ లక్ష్యమా? మీరు ఎక్కడ చూడండి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఓడించిన బీజేపీ లక్ష్యమా? బీజేపీ లక్ష్యం ఎప్పుడు కూడా తామే అధికారంలోకి వచ్చే సమయంలో మాత్రమే ప్రాంతీయ పార్టీని ఓడించే లక్ష్యం పెట్టుకుంటారు. అందుకే మీకు తెలంగాణలో కాదు, ఆంధ్రలో కాదు, ఒరిస్సాలో కూడా కాదు, వాళ్ళు అక్కడున్న ప్రాంతీయ పార్టీని ఓడించడం వాళ్ళ లక్ష్యమే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంత గట్టిగా మాట్లాడినా బీజేపీ నాయకుల్లో ఉలుకోలేదు, పలుకోలేదు కదా. మేము జగన్ ఓడిస్తామని వస్తున్నారు ముందుకు వాళ్ళు. అందువల్ల ఇక్కడ కూడా అంతే, కేసీఆర్ను ఓడించే లక్ష్యం బీజేపీకి ఉండదు, కాంగ్రెస్ ఓడించే లక్ష్యమే బీజేపీకి ఉంటుంది. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా మీరు చూడండి. అందువల్ల ఎప్పుడైతే ఈ వాస్తవం బీజేపీ నాయకులకు బోధపడిందో, అంటే బీజేపీలో చేరిన ఇతర పార్టీ నేతలు ఈటల, కొండ, విజయశాంతి వీళ్ళందరికీ బోధపడిందో రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు ఆటోమేటిక్గా బీజేపీని వదిలేరు. ఇందులో కొంతమంది ముందే వదిలేరు, కొంతమంది ఇప్పుడు వదులుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ కేసీఆర్ను ఓడించారు, వాళ్ళకి వేరే లక్ష్యం లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్కు, కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉందా? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న లక్ష్యం ఉందా? లేదు కదా వాళ్ళకు. వాళ్ళ లక్ష్యం కేసీఆర్. సో కేసీఆర్ లక్ష్యం కనుక మరి కేసీఆర్ను ఓడించే లక్ష్యాన్ని బీజేపీ వదిలేసుకున్నాక ఇక బీజేపీతో వారి బంధానికి ప్రాతిపదికే లేదు. దానికి తోడు బండి సంజయ్తో విభేదాలు, బీజేపీ నాయకత్వం కోసం ఇంకొక ముఖ్యమైన అంశం, ఈటల ఎందుకు చేరాడు? ఈటల రాజేందర్ చేరింది తనను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారన్న నమ్మకంతో చేరాడు. ఆయన మంత్రిగానే అడ్జస్ట్ కావాలి అనుకుంటే కాంగ్రెస్లో చేరాడు వాడు, లేదంటే బీఆర్ఎస్లో ఉండేవారు. బీఆర్ఎస్లో ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చింది? మంత్రిగా ఉన్నాడు కదా, చాలా సీనియర్ మంత్రిగా ఉన్నాడు, లేదంటే కాంగ్రెస్లో చేరాడు. అందువల్ల ఆయన లక్ష్యం మంత్రి కాదు, రేవంత్ రెడ్డి లక్ష్యం మంత్రి కాదు,
అందుకే ఆయన మొత్తం ప్రతిపక్షంలో ఉన్నాడు. మీరు గమనిస్తే ఆయనకు అవకాశాలు వచ్చినా కూడా కాంగ్రెస్లో చేరలే. నాకు తెలుసు ఆయన రాజశేఖర రెడ్డి టైంలోనే ఆయనకు అవకాశం వచ్చింది కాంగ్రెస్లో చేరమని. మళ్ళీ కేసీఆర్ టైంలో ఆఫర్ వచ్చింది, చేరితే ఎన్నడో మంత్రి అయ్యేవాడు. కానీ ఆయన మంత్రి పదవి కోరుకోలేదు, ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు. అందుకే ఆయన చివరికి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కాగలిగాడు. ఈటల కూడా మంత్రి పదవి కోరుకోవడం లేదు, ఆయన ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు. అందుకే బీజేపీలో చేరాడు. కానీ బీజేపీ ఆయనను సీఎం ఫేస్గా ప్రకటించడానికి ఇష్టపడలే. ఎందుకంటే బండి సంజయ్ని మార్చి ఈటల వర్గం చెప్పిన దాన్ని నమ్మి మార్చారు, దాని నష్టం అనుభవించారు. అనుభవించాక ఎన్నికలు వచ్చే వరకు బీసీ సీఎం అన్నారు తప్ప ఈటల సీఎం అనలే. అందుకే ఈటల సంజయ్ ఇద్దరిని ప్రొజెక్ట్ చేశారు. సంజయ్ని కూడా అసెంబ్లీకి పోటీ పెట్టారు. సో ఇప్పటికి కూడా తనకు సీఎం ఫేస్గా ఇస్తారా అనేది ఈటలకు అనుమానమే. చివరికి ఇప్పుడు అసెంబ్లీలో 2 చోట్ల ఓడిపోయారు. లోక్సభ సీట్ అయినా ఇస్తారా, ఎందుకంటే కరీంనగర్లో లోక్సభ సీట్లో పోటీ పెడతారా అనేది క్వశ్చన్ మార్క్. అందువల్ల ఈ వార్తలలో నిజమైనా ఉండవచ్చు, లేదా బీజేపీ జాతీయ నాయకత్వానికి అల్టిమేట్ అయినా కావచ్చు. మీరు నాకు కరీంనగర్ సీట్ ఇవ్వకపోతే నేను కాంగ్రెస్లో చేరుతాను, నాకు చేవెళ్ళ సీట్ ఇవ్వకపోతే నేను కాంగ్రెస్లో చేరుతానన్న సంకేతమన్న బీజేపీ నాయకత్వానికి ఇస్తుండవచ్చు. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా జనవరి 3 నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలకి ప్లాన్ చేసుకుంటోంది సార్. ఇది తాత్కాలికమైన స్పీడ్ బ్రేకర్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కాస్త డైలమా ఉంది. వాళ్ళు పార్టీ మారే యోచన చేస్తూ ఉన్నారు, లేకపోతే పార్టీలో ఈ 5 ఏళ్ల పాటు నిలదొక్కుకోగలమా, అధికార పార్టీ ఉంటాయి కదా సార్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా క్షేత్రస్థాయిలో. సో ద్వితీయ శ్రేణి నాయకుల్లో, బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఏదైనా డైలమా ఉందా? అంటే ఇబ్బందుల వల్ల కాదు, అది ఇబ్బందులు ఏముంటాయి, ఏమైనా కొడతలా తంతలా ఉంటాయి. అంటే ప్రతిపక్షంలో ఎవరు ఉండకూడదు, మరి ఇబ్బందులు ఉంటే ప్రతిపక్షాలు ఎవరు ఉండకూడదు. ఆల్రెడీ నిన్న సార్ బీఆర్ఎస్ నాయకుల మీద ఏదైనా కానివ్వండి, దాన్ని కేటీఆర్ ఖండించారు కూడా. సో బీఆర్ఎస్ నాయకుల మీద అట్లాంటి బీఆర్ఎస్లో ఎవరు ఉండొద్దు. మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ 10 ఏళ్ళు ప్రతిపక్షం, కాంగ్రెస్లో ఎవరు మిగలలేదా? ఇబ్బందులు లేదా? రేవంత్ రెడ్డి మీద కేసులు లేవా? రాజకీయ నాయకులకు ఇబ్బందుల వల్ల మాత్రమే కారు, ఆ సీనేం లేదు ఇక్కడ. ఏదో వెంటనే ఏమి కదకుండా మెదగలలా అంటే మోడీకి వ్యతిరేకంగా అనేక ఇబ్బందులు ప్రతిపక్షాలు పడతలేరా? మరి ప్రతిపక్షాలు లేకుండా పోయిన నాయకులందరూ. సో అందువల్ల ఇబ్బందుల వల్ల కన్నా కూడా ప్రయోజనాలు. రాజకీయ నాయకులు ఏంటంటే పదవులు లేకుండా ఉండడం చాలా కష్టం వాళ్ళకు. ఎందుకంటే పదవులు ఉండాలి, సంపాదించుకోవాలి, తమ సైన్యాన్ని పెంచి పోషించుకోవాలి, నెక్స్ట్ ఎన్నికల వరకు రిలవెంట్గా ఉండాలి. ఇది రాజకీయ నాయకులకు ఉండే సవాల్. సో ఈ సవాళ్ళు ఉండడం వల్ల అధికార పార్టీ వైపు వెళ్తుంటారు. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్లో లాస్ట్ టైమే టికెట్ రాని నేతలు ఉన్నారు. వారు లాస్ట్ టైమే వాస్తవంగా ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్లు ఇచ్చారో వాళ్ళలో అసంతృప్తి ఉండే, కానీ అధికారం కేసీఆర్ చేతుల్లో ఉండే. మళ్ళీ కూడా కేసీఆరే అధికారంలోకి వస్తాడన్న భావన ఉండే, ఎవరు ఊహించలేదు కదా అనూహ్యంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఈ వాతావరణం మారుతుందని. అందువల్ల వాళ్ళు బీఆర్ఎస్లోనే అలుగుతూ గులుగుతూ ఉండిపోయారు, కేటీఆర్ భాషలో చెప్పాలంటే. కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో ఇప్పుడు వాళ్ళ ముందున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ నెక్స్ట్? పార్లమెంటుకు ఒక 17 మంది, అందులో సీరియస్గా బీఆర్ఎస్ పోటీ చేసేది ఒక 10-12 సీట్లు ఉంటాయి. ఈ 10-12 సీట్లలోనే టికెట్లు వస్తాయి. ఇతరుల దగ్గరలో మళ్ళీ ఏవీ లేవు. రాజ్యసభ సీట్లు బీఆర్ఎస్కి 1 వస్తుంది, ఎమ్మెల్సీ సీట్లు 1-2 కన్నా ఎక్కువ రావు ఫ్యూచర్లో కూడా. కార్పొరేషన్ చైర్మన్ ఉండవు. ఈవెన్ స్థానిక సంస్థల్లో కూడా మీరు మారిపోతున్నారు చూడండి. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం ఉంది, కానీ స్లోగా వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సో ఏం చేయాలి మరి? 5 ఏళ్ళు పదవి లేకుండా ఉండాలి. పోనీ 5 ఏళ్ళు పదవి లేకుండా ఉన్న తర్వాత మళ్ళీ 2023లో ఏమవుతుంది? 2028లో అప్పటికి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది? బీజేపీ పెరుగుతుందా, కాంగ్రెస్ కన్సాలిడేట్ అవుతుందా, బీఆర్ఎస్ బలం ఇలాగే ఉంటుందా అనేది క్వశ్చన్. రెండో క్వశ్చన్ కూడా ఏంటంటే, ఒకవేళ 5 ఏళ్ళు ఓపిక పెట్టినా పదవి లేకుండా అప్పుడైనా తమ సీటు ఇస్తారా? ఆ గ్యారంటీ లేదు. 5 ఏళ్ళ తర్వాత అయినా సీటు గ్యారంటీ అనుకుంటే ఆ పార్టీలోనే ఉంటారు. అది కూడా అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? అందులో బలం ఉన్నవాడు వేరే పార్టీ వైపు చూస్తాడు, బలం లేనివాడు అడ్జస్ట్ అయి ఉంటాడు. ఇది రాజకీయాలు జరిగేది. పోనీయండి, తాము నిజాయితీగా 5 ఏళ్ల పాటు పార్టీ జెండా పట్టుకొని అధికారంలో ఉన్నవారు ఇబ్బందులు పెట్టినా ఉన్నారనుకోండి, ఏం జరగచ్చు? ఎన్నికలకు ముందు వారం ముందు ఎవరో ఒక నాయకుడు వేరే పార్టీ నుంచి వస్తాడు, వాడు టికెట్ ఎగరేసుకొని పోతాడు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు జెండాలు మోసి
భుజాల కాసి కాసి ఉంటారు. చివరకు పార్టీ ప్రయోజనాల కొరకు మీరు త్యాగాలు చేయాలి అంటారు. త్యాగాలు కేసీఆర్ చేయరు, కేటీఆర్ చేయరు. త్యాగాలు ఎవరు చేయాలి? త్యాగాలు పాపం కింది నాయకులు చేయాలి. ఆ త్యాగాలకు వాళ్ళు మరి ఇంత కష్టపడి ఆఖరికి చివరికి ఏమవుతుందన్న బాధ వాళ్ళలో ఉంది. అందువల్ల రాజకీయ పార్టీలు ఈ రకంగా పార్టీలను తయారు చేశాక నాయకులు అంతకన్నా భిన్నంగా ఉండరు కదా. అంటే ఇంకో వార్త సార్, పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్రం అని చెప్పేసి సాధారణంగా మనం చూసాం. చమురు సంస్థలు మా చేతిలో వాళ్ళ చేతిలో ఉంటుంది, కేంద్రం చేతిలో ఉండదు అని చెప్పి పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు గతంలో చెప్పేవారు. కానీ అనూహ్యంగా ఈ మధ్య ఈ పెట్రోల్ ధరల వ్యత్యాసం పెద్దగా ఉండట్లేదు సార్, పెరగట్లే, అలాగే ఫిక్స్డ్గా ఉంది. కానీ ఒక 6 నుంచి 10 రూపాయలు తగ్గించే యోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సో ఇది ఎన్నికల వ్యూహంగానే మనం చూడాలా? ప్రభుత్వం చేతిలో లేదు అనడం పచ్చబద్ధము. అలా ఉంటే మీరు బెంగాల్ ఎన్నికలప్పుడు పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది, ఎన్నికల ఫలితం కౌంటింగ్ అప్పుడే పెరుగుతుంది. మళ్ళీ కర్ణాటక ఎన్నికలప్పుడు ఆగుతుంది, ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఆగుతుంది, రేపు లోక్సభ ఎన్నికలప్పుడు ఆగుతుంది లేదా తగ్గుతుంది. మళ్ళీ ఎన్నికలు అయిపోయినాకనే భారీ వడ్డన ఉంటుంది. ఇవి మనకు రోజు చూస్తున్నామే కదా. ఇప్పుడు 2012-13 ప్రాంతంలో అంతర్జాతీయ చమురు మార్కెట్లో $140 ఉండే బ్యారెల్. అప్పుడు $70 పెట్రోల్ వచ్చేది. ఇవాళ ఇప్పటికీ కూడా $80-85 మధ్యలో ఉంది ఈవెన్ టుడే. మరి ఇప్పుడు ఎంత పెట్రోల్ 70 ఉందా? మరి ఎందుకుంది? మోడీ అధికారంలోకి వచ్చే సమయానికి $108 పర్ బ్యారెల్. ఈ 9.5 ఏళ్లలో $108 పర్ బ్యారెల్ దాటింది చాలా రేర్. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఒక్కసారి దాటింది. అంటే మోడీ అధికారంలోకి వచ్చే టైంకు ప్రపంచ ముడి చమురు ధరలు ఉన్న లెవెల్ నుంచి ప్రతి ఈ 9.5 ఏళ్ళలో 90% ఆఫ్ ద టైం తక్కువనే ఉన్నాయి. కొన్నిసార్లు అయితే సగానికి సగం తక్కువ, కొన్నిసార్లు అయితే $50 లోపు కూడా పడిపోయింది. $20 కూడా వచ్చి వైబుల్ కాని పరిస్థితి కూడా ఉంది. మరి పెట్రోల్ ధర తగ్గిందా? మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి కదా. ఎందుకు? భారీ ఎత్తున ఎక్సైజ్ సుంకాల్ని కేంద్ర ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. అది కూడా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్సులు పెంచుతూ వచ్చింది. సో మామూలుగా పెంచడం కాదు, లక్షల కోట్ల రూపాయలు కదా. అది కనీసం ఒక 400-500% పెరిగింది. పన్నులు, కేంద్రం వేసే పన్నులు 400% to 500% ఇంక్రీజ్ అయింది. సో మీకు 2014 నుంచి. అందువల్ల అన్ని రకాల ధరల పెరుగుదలకు అది కారణమైంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ కనుక ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా హైగా ఉంది. సో ఈ ధరల పెరుగుదల తమ కాటు వేస్తుందామన్న అనుమానం ఉంది. అందువల్ల ఎన్నికల్లో చివరి నిమిషంలో ఎన్నికలకు ముందు పెంచిన పార్టీయే తగ్గించి, ఈ తగ్గించినందుకు ఓట్లు మాకేయండి అనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తగ్గిస్తారు, రేపు కరెక్ట్గా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజే పెరుగుతుంది. మీరు చూస్తుండండి, నేను రాసిస్తాను మీకు. ఇదే మోడీ మళ్ళీ 3వ ప్రైమ్ మినిస్టర్ అయితే అయిన రోజును కాదు, రిజల్ట్ కౌంటింగ్ రోజే పెరుగుతుంది. ఇది నా ఆరోపణ కాదు, మీరు కావాలంటే వెరిఫై చేయండి. బెంగాల్ ఎన్నికలకు ముందు చాలా కొన్ని నెలల పాటు పెరగలే. బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నాగా పెరిగింది. మీరు కావాలంటే, నాకు ఆ డేట్ కూడా గుర్తు, ఆ మంత్ గుర్తు లేక 2nd or 3rd అనుకుంటాను. మీరు వెళ్ళి చూడండి, నెట్లో దొరుకుతుంది. కరెక్ట్గా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు పెంచారు. అందువల్ల ఇప్పుడు కూడా జరిగేది అదే.